ఆడికి ఎందుకు 4 రకాలు అంత ముందర ఎక్స్పీరియన్స్ చేసాడు కాబట్టి ఈ రోజు అవి ఉపయోగపడ్డాయి. ఆ డాక్యుమెంటేషన్ అయ్యి అన్ని 100% బాగా చేసుకున్నాడు. లైన్ 1 లైన్ 3 ఈ ప్రాజెక్టులు చేసినప్పుడల్లా ఆడు ఈశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ పేర్లు చెప్పాలంటే ఈశ్వర్ రెడ్డి గారు, తర్వాత ఆడు శివగాడు తాడు. ఆ ప్రాజెక్ట్ టైంలో వీళ్ళు గొడ్లలాగా పనిచేశారు. పనిచేసి 100% అవన్నీ కంప్లైంట్స్ అయ్యాము, అన్నీ అయ్యాము. అక్కడి నుంచి వీళ్ళు ఒక్కొక్క స్టేజ్ వీళ్ళు పెంచుకునే టైంలో కొన్ని సిచ్యువేషన్లు వచ్చినాయి, కొన్ని వచ్చినాయి. ఆడిని ఇన్ని కలిపి ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళిద్దరిని ఒకే ఇంట్లో పెట్టేద్దాం అన్న కాన్సెప్ట్ లో నేను పెడితే నాగరోజు ప్రాబ్లమ్స్, నాగరోజు ఇబ్బందులు అవన్నీ దాటుకుని వచ్చాం. సర్లే నువ్వు డాక్యుమెంటేషన్ అని చెప్పేసి డాక్యుమెంటేషన్ లోకి వెళ్ళిపోయాడు. దాంట్లో చేశారు. అక్కడ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. బట్ మెయిన్ ఇది చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్. ఇది ఒక్కడికే కాదు, మీ అందరికీ. కానీ మీ అందరికన్నా ఇంకొక 10% వీడికి. కమ్యూనికేషను 0, ప్లానింగ్ 0, మార్కులు ఇచ్చేది మీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో 100% అది మార్చుకోవాలి. మెయిన్ కమ్యూనికేషన్. పైకి ఎదిగే కొద్ది కమ్యూనికేషన్. 1 సంవత్సరం క్రితం వీడు ఆర్క్యూలో ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాం, అక్కడి నుంచి ఇక్కడికి మారిపోయాడు. మొన్న ఆడి ఎవరితో రిజిగ్నేషన్ అని చెప్పేసి వీడి దాంట్లో నుంచి పెట్టేశాడు. ఆ మెయిల్ చక్రానికి కూడా వెళ్ళిపోతుంది. చక్రం సార్ ఇమీడియట్ గా 5 నిమిషాల్లో కాల్ చేశాడు. నీ దగ్గర సింహ రిజైన్ చేశాడు, చూడు కుర్రోడు నుంచు అని చెప్పేసి అన్నాడు. వీడు ఏం చేస్తున్నాడు ఏంటి అన్నది, మనం ఏం చేస్తున్నాం ఏంటి అన్నది మన వర్క్ ఆటోమేటిక్ గా 10 మందికి చెప్పేద్ది. మనం ఎవరికి షో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా 10 మందికి చెప్పేస్తుంది. ఎలా చెప్పుద్ది? వీడు ఇప్పుడు చేస్తాడు, ఫర్ సపోజ్ చేస్తున్నాడు ట్రాక్ వైజ్ కానీ అది కానీ ఇది కానీ చేస్తున్నాడు. చేసినప్పుడు ఎవడు సూర్యప్రకాష్ కానీ లేకపోతే చైతన్య కానీ వీళ్ళు ఎవరైనా ఉంటారు. ఆ డిస్కషన్ లోని వాటిల్లోని పలానాడు ఆడి పేరు మీద 4 ఉన్నాయి, ఆడు క్లోజ్ చేసుకుంటారు, వాళ్ళ టీంతోనే వాళ్ళతోనే ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మనం షో చేసుకోక్కర్ లేకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా 100% మైండ్ లో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొంచెం పక్కదానికి చేంజ్ అవ్వడం కోసం. ఇప్పుడు నువ్వు నాకు ఏదైనా ఒక విషయం చెప్పమన్నాను, నువ్వు చెప్పలేదు. చెప్పకపోతే నేను ఏదో ఈవేళ కాకపోయినా రేపొద్దు నేను ఇంకోటి నేర్చుకుంటాను మళ్ళీ. కానీ నువ్వు నా గురువు అవ్వు, నేనైనా కానీ. నీ దగ్గర ఏదో ఒక జాబ్ ఉందిరా, నీకు తెలిసిన వర్క్ ఉంది, అది నేను చెప్పమని వచ్చాను, ఓకేనా? అది చెప్పలేదు అనుకో, నువ్వు నాకు గురువు అవ్వు, ఇంకోటి ఎవడో గురువు అవుతాడు. రేపొద్దు నీ మీద నాకు రెస్పెక్ట్ అన్నది తక్కువ ఉంటది, ఇంకోటి ఎవడో గురువు అవుతే ఆడి మీద ఎక్కువ ఉంటది. ఆబ్వియస్ గా నువ్వు నీకేముందో చెప్పి నువ్వు ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఫైనల్ గా చాలా హెల్ప్ చేసావు, చాలా తిట్టాను. ఆ తిట్టిని అన్ని యాజ్ ఏ మేనేజర్ కింద, యాజ్ ఏ బాస్ కింద కాదు, కానీ నేను మిమ్మల్ని అందరినీ తిట్టి అన్నట్లోని నా బ్రదర్ కిందే చూసుకునే నేను మాక్సిమం ఇది అంటా ఉంటాను. ఎందుకంటే నాకు ఆ చనువు ఉంది అన్న కాన్సెప్ట్ లోనే నేను తిడతాను. వేరే వాళ్ళు ఎవరైనా తిడితే ఎవరు ఒప్పుకోరు. కాకపోతే నాకు ఆ చనువు మీ దగ్గర నుంచి ఉంది అన్న కాన్సెప్ట్ లోనే కొంచెం ఎక్కువ అంటాను. ఎందుకు నిన్నటికన్నా ఇవాళ డోస్ ఎక్కువ వేస్తేనే మనకున్న జబ్బు ఏదైతే ఉందో తగ్గుద్ది. ఆ తగ్గడం కోసం కొంచెం వెళ్లాల్సి వస్తుంది మరి బయటికి. అది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఆ ప్రాబ్లం అన్నది జబ్బు అన్నది తగ్గిపోయింది అనుకో, నేను టాబ్లెట్లు వేయక్కర్లా. కాకపోతే 10 మందితోని మాట్లాడాలి, 100% అన్ని చెయ్యాలి. నువ్వు వెళ్ళి విధానం కూడా అప్ టు ద మార్క్ కాదు. ఇది ఎందుకు ఒక కంపెనీలో 10 ఏళ్ళు ఇవన్నీ చేసి ఒక డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే సంథింగ్ ఏదైనా వెళ్తున్నప్పుడు కాదు. మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ సూపర్వైజర్ ఆడి ఎంత ఇదైనా కానీ వెళ్ళి మీ యొక్క ఇబ్బంది ఏంటి అన్నది, పర్సనల్ ఇబ్బంది అయినా పర్లేదు, అడిగి చెప్పండి. ఫస్ట్ అడిగి చెప్పండి. భార్యాభర్తలు ఉన్నారు, భార్యకి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ హస్బెండ్ కి ఫస్ట్ చెప్తే కరెక్టా, లేకపోతే వాళ్ళ హస్బెండ్ కి పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే కరెక్టా? రిలేషన్ ఒకటి ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ అని.
నాకు ఇంతమంది పిల్లలు, ఒక 5 4 ఉన్నారు, మేజర్ ఎక్కువ పిల్లలు. సో మీరు 100% చేయండి. ఏదన్నా తిట్టుంటే, ఏదన్నా నువ్వు హట్ అయి ఉంటే, ఏదన్నా నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. దానికి నేను చెప్పేది ఏంటంటే, ఓన్లీ మీరందరూ పొద్దున్న లేచిన వెంటనే ఇద్దరి గురించి ఆలోచించాను నేను మ్యాక్సిమం. ఓకే, ఎప్పుడు మీ బాసుల్ని మీ గురించి ఆలోచించేలా చేసుకోకండి. పలానోడికి చెప్పామా అయిపోయింది. ఒకటే సింపుల్ కాన్సెప్ట్, అరే బాబు నా దగ్గర 4 వర్క్లు ఉన్నాయి, ఏం చేయమంటావు? ఓకేనా? చాలా చేసావు, అన్నీ చేసావు, కాకపోతే ఇంకొక 5% మార్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఆ 5% మార్చుకోకుండా మనం అలాగే ఉండిపోతే మళ్ళీ ఆ పాకిస్తాన్ బార్డర్లో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కొంచెం మార్చండి, ప్రపంచానికి ముందరికి వెళ్ళిపోతుంది.